కొడంగల్, నారాయణపేట్, మక్తల్ నియోజకవర్గాలకు రైల్వే లైన్ 50% నిధులు శాంక్షన్ చేస్తున్నానని గంటాపదంగా ఇక్కడి నుంచే ఈ వేదికపై నుంచే తను ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఆయన ఏమన్నారంటే ఆయన మీటింగ్లో ఇక్కడ నుంచి నేను, రామ్మోహన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గర పోతాం, ఇంకా 50% నిధులు ఆయన అడుగుతామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి మునియప్ప గారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి కారులో నేను కూడా కూర్చొని కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇక్కడ నుంచి 2 గంటల లోపల అక్కడ ఉండి ఆయనకు లెటర్ ఇచ్చినాం. ఆ ఫోటో కూడా మీ పత్రికలన్నింటిలో కూడా ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు మధ్యలో ఉన్నారు, ఒక సైడ్ మునియప్ప ఉన్నారు, ఒక సైడ్ నేనున్నా. అయితే ఆ ప్రభుత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు రావాల్సిన రైల్వే నిధులని సిద్దిపేట తరలించుకొని సిద్దిపేటలో రైల్వే స్టేషన్ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ 23 ఎమ్మెల్యే ఎలక్షన్లకు ముందు సిద్దిపేట రైల్వే స్టేషన్ అనేది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. నేను చూసిన హరీష్ రావు ఫోటోలు. అంటే వీళ్ళు మన ప్రాంతాన్ని తొక్కిపెట్టి వాళ్ళ ప్రాంతాలు సిద్దిపేటనో, సిరిసిల్లనో, గజ్వేలో అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తరచుగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి గతంలో శాంక్షన్ అయిన ప్రాజెక్టులన్నీ కూడా మీరు ఒత్తి పెడుతున్నారు, వాళ్ళు ఒత్తి పెట్టారు, మీరు ఇప్పుడు శాంక్షన్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చి దానికి సంబంధించింది 18 కోట్ల రూపాయల సర్వేను గతంలోనే మనం పూర్తి చేసినాం. మీకు అందరూ కూడా తెలుసు. మన నస్కల్ రైల్వే స్టేషను, మన 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 పంతుల వాళ్ళ భూములు ఉన్నాయి తుంగులగడ్డ అవతల, అక్కడ నుంచి అక్కడ ఒక రైల్వే స్టేషను, ఇంకా ముందు కొడంగల్, నారాయణపేట్, మక్తల్ ఈ రైల్వే లైన్కు సంబంధించింది మనకు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశం లోపల మనకు 438 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ 438 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ క్యాబినెట్ తీర్మానం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ తీర్మానం చేసింది. ఇది పరిగి నియోజకవర్గ చరిత్రలోనే ఒక మైలురాయి లాంటిది, మర్చిపోలేని సంఘటన. ఒక రైల్వే లైన్ మన పరిగికి వస్తుందంటే అది మర్చిపోలేని సంఘటన. ఎందుకంటే రైల్వే లైన్ అంటే రైల్లో విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ పాస్ తీసుకొని కేవలం 300 రూపాయలకే పాస్ తీసుకొని హైదరాబాద్ పోయి చదువుకోవచ్చు, ఉద్యోగం చేయొచ్చు, మళ్ళీ రావచ్చు. అలాంటి సౌకర్యం దాంట్లో ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఉంటాయి, జనరల్ ట్రైన్లు ఉంటాయి. ఉద్యోగస్తులు కూడా మంచి అధికారులు కూడా మనకు ఉద్యోగం చేయడానికి మన ప్రాంతానికి రావచ్చు. పొల్యూషన్ లేకుండా తక్కువ ఖర్చుతో మన ఎక్కువ ఒళ్ళు నొప్పులు కానీ ఇలా యాక్సిడెంట్స్ కానీ జరగకుండా మనం ప్రయాణం చేసే సుఖ ప్రయాణం చేసే ఒక రైల్వే లైన్ రావడం. అదేవిధంగా పరిశ్రమలు వస్తున్నాయి మన దగ్గర, లగచర్లలో కావచ్చు, ఇంకా మన రాకంచర్ల కావచ్చు, నంచర్ల కావచ్చు, పరిశ్రమలు వస్తున్నాయి. ఈ పరిశ్రమలు కూడా వాళ్ళు ఏదైనా వాళ్ళ ప్రొడక్షన్ అయిన మెటీరియల్ని ఈ రైల్వే బోగిలలో వేసి గూడ్స్ ట్రైన్లలో వేసి దేశంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించవచ్చు. ఇలాంటి సౌకర్యం ఈ రైల్వే లైన్ మూలంగా మనకు వీలవుతుంది. దీనికి సంబంధించిన భూసేకరణకు ఈ డబ్బులు వాడతారు. ఎందుకంటే ఈ 438 కోట్ల రూపాయలు రైల్వేకి సంబంధించిన భూసేకరణ గురించి. ఎందుకంటే రైల్వే స్టేషన్లు కట్టాలి, రైల్వే పట్టాలు వేయాలంటే భూసేకరణ చేయాలి. కాబట్టి ఈ డబ్బును దానికి వాడడానికి అని చెప్పి నిన్న క్యాబినెట్ ఆమోదం చెందింది. దగ్గర 3,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే దీనికి 2,800 నుంచి 3,000 కోట్ల రూపాయలు అంచనా వ్యయం ఆల్రెడీ ఎస్టిమేషన్ వెళ్ళిపోయింది ఢిల్లీకి. తొందరలోనే ఈ యొక్క భూమిని మనం కేటాయిస్తే వాళ్ళు శాంక్షన్ చేస్తామన్నందుకు భూమిని తీసుకోవడానికే ఇది విడుదల చేసినాం. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది శాంక్షన్ అయ్యేట లెక్క. తొందరలోనే దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభం అవుతాయి. ఇది రైల్వే లైన్ గురించి నెంబర్ 1.